హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఫిష్ కర్రీ. సో మేము మా మదర్ ప్లేస్కి వచ్చాము. సో నేను రాగానే మా మదర్ అయితే బొచ్చల ఫిష్ అయితే తీసుకున్నారు. 3 kgsది తీసుకుని అయితే ఫిష్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై. ఈ రెసిపీ కావాలంటే నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను. అండ్ ఇది వచ్చేసి మొత్తం కలిపేశారండి. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం అన్నీ కలిపేసి అయితే ఆయిల్ యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసి స్పైసెస్కి ఆనియన్స్ అయితే డైరెక్ట్గా వేసేసాము. ఇప్పుడు ఇలాగే కుక్ చేద్దామని. ముందైతే వేరే ప్రాసెస్లో చేసేవారు. ముందైతే ఆనియన్స్ని ఫ్రై చేసుకొని చేసేవారు. ఇప్పుడైతే అలా వద్దు అని చెప్పి డైరెక్ట్గా అయితే యాడ్ చేశారు. సో చూద్దాం. ఇప్పుడు ఇంకా గ్రీన్ చిల్లీస్ అవి యాడ్ చేయాలంటే యాడ్ చేస్తారంట. చూద్దాం. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాము, కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేసి అయితే కుక్ చేద్దాం. కొరియాండర్ యాడ్ చేసుకుందాం. ఇంకా దీన్ని మొత్తం కలపకుండా అలాగే పెట్టేసి అయితే కుక్ చేసుకుందాం. వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. అయితే మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్ ఉంది, స్లో ఫ్లేమ్, హై ఫ్లేమ్లో అయితే కుక్ చేస్తాం. హై ఫ్లేమ్లో అయితే పెట్టాము. కొంచెంసేపు హై ఫ్లేమ్ తర్వాత లో ఫ్లేమ్లో చూసుకుందాం. కుక్ అవుతుంది, చూసారా? మంచిగా కుక్ అవుతుంది. ఇంకా కుక్ చేయనిద్దాం. మొత్తం అది ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గిపోయి అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకుందాం. ఇంకా మధ్యలో అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలేమో టేస్ట్ చేసి చూసుకుందాం. చూసారు కదా వాటర్ ఎంత పైకి వస్తుందో. మొత్తం అయ్యాక అయితే చూపిస్తాం. మంచిగా కుక్ అవుతుంది కర్రీ. ఇక్కడ మాకు రెడ్ చిల్లీ పొడి తక్కువ అనిపించింది, సో యాడ్ చేసాము. ఒకసారి ఇలా మంచిగా కలుపుకుందాం. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి అయితే కుక్ చేసుకుందాం. అయితే మంచిగా కుక్ అవుతుంది. చూసారు కదా ఎంత మంచిగా ఆయిల్ సెపరేట్ అవుతుందో. ఇలాగే ఇంకా కుక్ చేద్దాం. మొత్తం ఆయిల్ మొత్తం బయటకు వచ్చేదా. ఇంకా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో అయితే నార్మల్గా ఇలా తీసి అయితే కలుపుకుంటున్నాము. ఆ వాటర్ మొత్తం కుక్ అయ్యేదాకా అయితే కుక్ చేసుకోవాలి. అండి వాటర్ మొత్తం తగ్గుతూ ఆయిల్ అనేది మంచిగా సెపరేట్ అయితే వచ్చింది కదా, చూసారా ఎంత మంచిగా ఉందో. సో ఇంకా మంచిగా అయ్యేదాకా అయితే కుక్ చేసుకుందాం. ఇది చాలా స్లో ప్రాసెస్లో కుక్ చేస్తున్నాము. ఇప్పుడు దాకైతే మూత పెట్టుకొని కుక్ చేసాం కదా, ఇప్పుడైతే మూత తీసేసాము. సో మూత తీసేసి అయితే కుక్ చేసుకుందాం. ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసుకుందాం. చూసారు కదా ఎంత మంచిగా రెడీ అయిందో. చూడ్డానికి ఎంత టేస్టీగా, అంతే టేస్టీగా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.